హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. మత మార్పిడి మరణం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఆదివారం ఎప్పుడు మనం హిందూ ఔన్నత్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అన్య మతాల చేష్టల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈనాటి మన మత మార్పిడి మరణం కార్యక్రమంలో హిందూ మత ఐక్యమత్యం గురించి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు మనం చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు, అదేవిధంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తెలంగాణ స్టేట్ ప్రధాన కార్యదర్శి మారేడు మోహన్ గారు. వాళ్ళతో మాట్లాడదాం. అదేవిధంగా మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద లైన్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. నమస్తే అండి. ఓకే అండి, ప్రతి వారం మనం చర్చించుకుంటూనే ఉంటున్నాం. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్తోనే మనం డిస్కస్ చేస్తూ ఉంటున్నాం. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా మనకి సరిపోనిది టైం చాలండి. సో అదేవిధంగా మనం హిందూ మతం అనేది రోజు రోజుకి పర్టికులర్గా ఎక్కడ చూసుకున్నా కూడా మనకి న్యూజిలాండ్లో చూసుకుంటే కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా ప్రాకులాడుతూ ఉన్నారు. సో మన హిందూ మతం వచ్చేసరికి ఇక్కడ రకరకాల స్వామీజీలు, గురువులు అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ అయిపోతున్నాయి. సో దీనివల్ల మనకేదన్నా నష్టం జరిగి ఉందా? హిందూ మతంలో ఆ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే బయట దేశాలతో పోల్చుకుంటే ఏ మతాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటూ చూసుకుంటున్నారు. కానీ మన హిందూ మతం వచ్చేసరికి మన స్వామీజీలు, గురువులు అని చెప్పి డిఫరెంట్ పార్షియాలిటీస్తో బతుకుతున్నారు. సో ఇలాంటి పార్షియాలిటీస్లో బతుకుతున్న మన హిందూ మతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలం అంటారు లలిత్ కుమార్ గారు? ఒకటండి, హిందూ మతం అనేది అంటే హిందూ మతం అనే కంటే కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మం అని మాట్లాడుకోవటం మనకి సముచితంగా ఉంటుంది. సనాతన ధర్మం అనేది ఈ రోజే కాదు, ఏ రోజు కూడా ప్రచారానికి పాకులాడింది కాదు. ప్రచారంతో పొట్టబోసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఈరోజు విదేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు చూడండి. ఉదాహరణకి నిన్న న్యూజిలాండ్లో జరిగిన క్రైస్ట్ చర్చ్లో జరిగిన ఇష్యూ చూడండి. ఒక మసీద్లోకి వెళ్ళి ఒక క్రిస్టియన్ వ్యక్తి అందరినీ కాల్చి చంపేసి అక్కడ అతను చెప్పిన మాట ఏంటి, ఇది వీళ్ళకి నేను ఇచ్చే తీర్పు ఇదే, నా మేనిఫెస్టో ఇదే అని చెప్పేసి చెప్పాడు. ఏంటి అతని కడుపుమంట అక్కడ అంటే ఇస్లాం అక్కడ పెరుగుతుంది కాబట్టి. ఈరోజు దొంగ ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి ఒక కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు మత ప్రచారాన్ని, వీళ్ళ మత రక్షణని ఇద్దరు కూడా యుద్ధంలాగే చేస్తున్నారు. అక్కడ వాళ్ళు మత ప్రచారాన్ని యుద్ధంలాగా చేసి ఒక దేశాన్ని ఇస్లామైజ్ చేయాలని, వాళ్ళు క్రిస్టియనైజ్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు. ఎవరన్నా వీళ్ళ ప్రదేశాల్లోకి వచ్చి ఇంకోళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళ మతాన్ని వీళ్ళు కాపాడుకోవడం కోసం అవతల ప్రాణాలు తీయడానికి కూడా వీళ్ళు వెనకట్లేదు. అదే భారతదేశం ఏ రోజు కూడా ఇంకో దేశం మీద మనం ఎప్పుడు దాడి చేయలేదు, దండయాత్రలు చేయలేదు. మతం కోసం కానీ లేకపోతే దేవుడు అనే పేరుతో కానీ మనం ఎప్పుడు దాడులు చేయలేదు. మనం ఎప్పుడు మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ప్రచారం చేసుకోవాలని చెప్పేసి అంటాం. మతాన్ని కాదు, ఇక్కడ ధర్మం అంటే ఏంటి? ఏదైతే చేయదగిన పనులు ఉంటాయో దాన్ని చేయటం, చేయకూడని పనులు ఉంటాయో చేయకుండా ఉండటం, అదే ధర్మం. అంటే ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని పాటించేలా చేయాలని చెప్పడం మాత్రమే హిందూ ధర్మం ఉద్దేశం. ఇకపోతే మన స్వామీజీలు మిగతా ఈ బిషప్స్ లాగానో ముల్లాల్లాగానో వీళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళలాగా ప్రచారం చేయట్లేదు, వీళ్ళు ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. వాస్తవానికి మన స్వామీజీలు ఎవరు కూడా మత ప్రచారకులు కాదండి. వీళ్ళంతా కూడా ధర్మ ప్రచారకులు. వీళ్ళు ఎప్పుడు ధర్మం గురించి చెప్తారు. ధర్మానికి రకరకాల వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి తోచిన భాషలు వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఒక ఆరాధన క్రమంలో తప్పు ఉంది, ఇంకో ఆరాధన క్రమం ఒప్పు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తులు. వాళ్ళు పూర్తిగా ఆ జ్ఞానోపదేశం మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈరోజు భగవద్గీత చూడండి, ఏదేమాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వసహ అని చెప్తారు భగవద్గీతలో. అంటే ఏంటి? నన్ను భక్తులు ఏ విధంగా నన్ను తెలియగోరుచున్నారో ఆయా విధాలుగా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అంటే ఒక పద్ధతిలో నేను దేవుడు అంటే నేను ఒక్కనే, నా పేరు కృష్ణ, నేనే దేవుడిని, రాముడు దేవుడు కాదు, శివుడు దేవుడు కాదు, ఇట్లాంటి మూర్ఖవాదాలు ఎక్కడ మన గ్రంథాల్లో ఎప్పుడు చెప్పబడలేదు. జరుగుతూనే ఉన్నాయి, కానీ వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా అంతే విధంగా ఉంది. అంటే ఎంతసేపు మనం శాంతియుతంగా చేస్తున్నామో మన గ్రంథాలు అలా చెప్పినాయి, యాజ్ ఏ యాక్సెప్టెడ్. అదే విధంగా మన ధర్మం మీద అదే విధంగా అనేక దాడులు జరుగుతున్నాయి, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ దీన్ని వ్యతిరేకించడానికి యువత అవ్వచ్చు, ఏదైనా ప్రతిదానికి యూత్ ముందుందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక సిచ్యువేషన్ లేదంటే ఒక కుల పిచ్చి వల్ల, లేదంటే ఒక రాజకీయ పిచ్చి వల్ల దీనికి ఉండే జనము ఒక హిందూ ధర్మం వచ్చేసరికి మనకి వేల మీద లెక్క పెట్టారు. ఎగ్జాక్ట్లీ. దీనికి ప్రాబ్లం ఎవరిదంటే మెయిన్గా స్వామీజీలది కాదండి, కుటుంబ వ్యవస్థలో ఉన్న తల్లిదండ్రులది ప్రాబ్లం. ఎందుకంటే ఈరోజు ఒక యువకుడు తను కాలేజ్ చదువుకుంటూ వీకెండ్లో కానీ లేదంటే ఒక ఫ్రీ టైంలో కానీ ఒక స్వామీజీ ప్రవచనాలు వింటుంటేనో లేకపోతే ఒక భగవద్గీత పుస్తకం పట్టుకుంటేనో ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మొట్టమొదటి మాట, ఈ వయసులో నీకు ఎందుకు రా అంటారు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తెలుసుకోవాలండి? అంటే దేవుడి గురించి, ధర్మం గురించి తెలుసుకోవడానికి ఒక వయసు ఉండాలా? ఈ రోజు ఉన్న ప్రాణం గంట తర్వాత ఉంటుందో లేదో తెలియదు. అంటే మరి అలాంటప్పుడు ఏ విషయం ఎప్పుడు నేర్చుకోవాలని చెప్పడానికి వీళ్ళెవరు, డిసైడ్ చేయడానికి వీళ్ళెవరు? ధర్మం బోధించాల్సిన తల్లిదండ్రులే ఈరోజు అధర్మం వైపు నడిపిస్తున్నారు.
కాబట్టే పిల్లల్లో కానీ లేకపోతే భావి తరాల్లో కానీ ఈ అలసత్వం ధర్మం పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి వస్తుంది. ఇది పోవాలంటే ఫస్ట్ స్వామీజీలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, తల్లిదండ్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. ఓకే అండి, అకార్డింగ్ టు లా మాట్లాడుకుందాం గారు మోహన్ గారు. అదేవిధంగా మీరు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తెలంగాణ స్టేట్ మీరు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉండడం కూడా జరిగింది. సో అకార్డింగ్ టు లా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ప్రతి దానికి కూడా లా సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఎయిదర్ మన స్టూడెంట్స్ అండ్ మన టీచర్స్ వాట్ ఎవర్ ప్రతిదీ కూడా మనకి లా అనేది చెప్పడం కూడా జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ నేను క్యాస్ట్ అనే వర్డ్ నాకు తీయడం కూడా ఏమాత్రం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఫస్ట్ మనుషులుగా మనం మాట్లాడుకుంటున్నాం. సో దాన్ని స్పెషలైజేషన్ అయితే చేసేసారు, అంటే బయట జనాలు చేసేసారు. ఆ టైంలో ఆయన అనుభవించిన పరిస్థితులు బట్టి దాన్ని అలా చేయాల్సి వచ్చింది. సో నేను ఆ పరంగా నేను మాట్లాడడం కూడా జరుగుతుంది. సో అకార్డింగ్ టు లా ఇప్పుడు కనుక మన మతం కనుక మారినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు కనుక మనం తీసుకుంటే పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా నష్టపోయే అవకాశం ఉందంటారు. మనం చూసుకున్నట్లయితే 80% మెంబర్స్ కూడా ఎస్సీ క్యాండిడేట్సే ఎక్కువ. చాలా మంది మనం మారడం అనేది ఎక్కువ జరుగుతుంది. బయట మనం చూస్తూ ఉంటాం కదా ప్రచారాలు అవి, కానీ ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు. సో ఎందుకు వాళ్ళే ఎక్కువ శాతం ఉండడానికి కారణం అంటే బయట వాళ్ళు ఏదైనా లబ్ధి కోసం చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా, లేదు వీళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాఫిట్ వల్ల ఏమైనా వస్తుందని చెప్పి చేస్తున్నారు అనుకుంటారా? ఇప్పుడు మీరు అడిగిన విషయాన్ని రెండు రకాలుగా చూడవచ్చు అండి. ఒకటి విత్ ఇన్ ఇండియా, రెండోది అవుట్ సైడ్ ది ఇండియా. విత్ ఇన్ ఇండియా కన్వర్ట్ అవుతున్న వాళ్ళు, కన్వర్ట్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పాస్టర్ రూపంలో కానీ ఎస్సీలు కానీ నాన్ ఎస్సీలు కానీ ఇంకెవరైనా అనుకోవచ్చు. వీళ్ళందరూ ఒక లబ్ధి కోసమో లేకపోతే ఏదో ఒక లాభం కోసమో చేస్తున్నమాట వాస్తవం. ఏది మనకి ఇక్కడ మత మార్పులకు పాల్పడుతున్నటువంటి మిషనరీస్ కానీ పాస్టర్లు కానీ ఇంకెవరు కానీ వీళ్లకు అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి వచ్చే ఫండ్స్కి ఆశించి వీళ్ళు చేస్తున్నమాట వాస్తవం. అయితే మరి ఎస్సీలు ఎక్కువ క్రమంలో ఎందుకు మారుతున్నారు అంటే వాళ్ళకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకు రకరకాల కొన్ని చోట్ల ఉన్నటువంటి వివక్ష కానీ ఇప్పుడు తగ్గింది. అయితే అదొకటి. ఆర్థిక పరిస్థితులు కానీ లేదా మనం ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకు చదువులు ఇంకా విద్య వైద్యం ఉద్యోగం అని చెప్పి ఏదైతే ఆశ చూపించి ప్రలోభాలు పెడుతున్నారో అవి కానీ ఈ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి కన్వర్షన్కి. అంతేకాకుండా ఇంకా బియాండ్ రీజన్స్, చాలా ఘోరమైన రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన కాలంలో వీటికి వంగని వాళ్లకు ఇంకా భయంకరమైనటువంటి ప్రలోభాలు చూపించి స్త్రీ వ్యామోహం చూపించి కూడా ఈ మధ్య కన్వర్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అది ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ వరకు ఎస్సీలకు వర్తించేదండి. ఇప్పుడు అన్ని వర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది విత్ ఇన్ ఇండియా కాంటెక్స్ట్ అండి. అవుట్ సైడ్ ది ఇండియా కాంటెక్స్ట్ మాట్లాడాల్సి వస్తే ఇది ఇక్కడ ప్రలోభ పెడుతున్నటువంటి పాస్టర్లకు కానీ మిషనరీస్ కానీ ఇక్కడ ప్రలోభ పడుతున్నటువంటి జనాలకు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అతి పెద్ద కుట్ర అండి. దీనికి మనం పేరు చూసుకుంటే మీరు నెట్లో సెర్చ్ చేసినా కూడా పూర్తి డేటా దొరకదు. ఎందుకంటే ఈవెన్ ఈ ఇంటర్నెట్స్ ఇవి కూడా వెస్టర్న్ కంట్రీస్ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి యాంటీ క్రిస్టియన్ యాక్టివిటీస్ మీద మీరు ఎక్కువ నెట్లో సెర్చ్ చేస్తే దొరకదు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి సంబంధించి వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారండి. అది ఏ దేశాలని నేను పేరు తీయను, కానీ వెస్టర్న్ కంట్రీస్ కుట్ర ఇది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, జాషువా ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుందండి. జాషువా ప్రాజెక్ట్ అనేది ఎంత భయంకరమైన ప్రాజెక్ట్ అంటే మొదటి స్టేజ్లో మనం చూస్తుంది ఎస్సీల కన్వర్షన్ మాత్రమే, కానీ దానికి మించి చాలా ముందుకుంది. ఇక ఎస్సీలు బీసీలు ఓసీలు అందరినీ మతం మార్చడమే వాళ్ళ టార్గెట్. వాళ్ళ టార్గెట్లో ముఖ్యమైన ఒక ల్యాండ్ మార్క్ ఇష్యూ ఏమిటంటే ఫస్ట్ ప్రతి గ్రామంలో చర్చ్ ఉండాలి. మొదటిది సైక్లింగ్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే ఒక సైకిల్ వేసుకొని ఇంకో చర్చ్కు వెళ్ళే ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చ్కు వెళ్ళేంత డిస్టెన్స్లో ఒక చర్చెస్ నిర్మాణం చేయాలి. అంటే అంత ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదే వాళ్ళ టార్గెట్. జాషువా ప్రాజెక్ట్ టార్గెట్ అది. ఇది చాలా మందికి తెలియదు. దానికి సోర్సెస్ కూడా తీసి దొరకవు, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో జరుగుతున్న కుట్ర కాబట్టి. దొరుకుతుంది సార్. ఒక సెకండ్ అన్న మీరు చెప్పే మాటకి ఇదిగోండి మేడం, ఇందులో జాషువా ప్రాజెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లో దాదాపు ఇండియాలో మనకు తెలియని క్యాస్ట్లు అంటే దాదాపు 80,000 కులాల పేర్లు, ఆ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వారిలో ఎంతమంది క్రిస్టియన్స్ అయ్యారు, ఇంకా అవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో ఎన్ని చర్చెస్ ఉన్నాయి, పాపులర్ దిస్ కంట్రీ అండ్ ప్రోగ్రెస్ స్కేల్ అని చెప్పి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందులో చూడండి టోటల్గా అందరూ క్రిస్టియన్ అంటే పక్కకు జరపండి ఎంతమంది క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు, ఇంకెంతమంది అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారని ఎంత డీటెయిల్ సెన్సస్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏ రకంగా దిశానిర్దేశం చేస్తున్నారు వాళ్ళ సభ్యులకి. ఇప్పుడు మా మోహన్ అన్న చెప్పినట్టు జాషువా ప్రాజెక్ట్ ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. అది ఇప్పుడు కాదండి. ఆ జాషువా ప్రాజెక్ట్కి బీజం పడడం ఇప్పుడు కాదు, దాదాపు సుమారు ఒక 100 ఏళ్ల క్రితమే పడ్డది. దీనికి ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీరు. అయితే ఫస్ట్ థింగ్ సైక్లింగ్ డిస్టెన్స్.
సెకండ్ థింగ్ ఏంది, హియరింగ్ డిస్టెన్స్. అంటే ఒక చర్చ్లో జరిగేటటువంటి ప్రార్థనలు మనం ఇక్కడ నిల్చుంటే మన చెవికి వినిపించాలి. అంటే దట్ మై బి 1/2 కిలోమీటర్ లేదా కిలోమీటర్ అంత డిస్టెన్స్లో ఉండొచ్చు. ఓకే. థర్డ్ టార్గెట్ ఏమిటి, సీయింగ్ డిస్టెన్స్. అంటే ఇక్కడ నిల్చొని ఈ చర్చ్లో చూస్తే ఇంకో చర్చ్ కనిపించాలి. అంటే అంత భయంకరంగా చర్చులతో నింపేయాలి భారతదేశం అనే ఒక టార్గెట్ తోటి ఉన్నది జాషువా ప్రాజెక్ట్. ఇది ఎందుకు దీనికి ఆజ్యం ఎక్కడ పడిందంటే అండి, 1857లో సిపాయిల తిరుగుబాటు ఏ రోజైతే జరిగిందో అప్పటికే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించడం జరిగింది. 1857 వరకు చూసుకుంటే 210 సంవత్సరాలు పాలించడం జరిగింది అప్పటికి. అయితే అప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల పాలనలో కూడా మన ఆధిపత్యాన్ని సంతరించుకున్న తర్వాత కూడా భారతీయులందరూ ఒక్క క్షణంలో అట్లా సిపాయిల తిరుగుబాటులో అందరూ ఒక్కటైపోయినారు. అంటే భారతీయులు ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్నప్పటికీ కూడా, కులాల పరంగా, ప్రాంతాల పరంగా, భాషల పరంగా ఎంత విడిపోయి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సందర్భం వస్తే తీసుకోవచ్చు. మొన్న పాకిస్తాన్ ఇష్యూ మొన్న చూసారు కదండి, పుల్వామా ఇష్యూ. అందరూ ఒకటైపోలేదా? మనం కులాలు చూసుకున్నామా, ప్రాంతాలు చూసుకున్నామా, భాషలు తీసుకున్నామా, వీఆర్ ఇండియన్స్ అని నిలబడ్డాం. అయితే ఈ జాతీయ భావం అనేది భారతదేశంలో ఉంది. దీన్ని పోగొట్టాలి అంటే ఇప్పటి నుంచే దీని మీద ఒక కుట్ర స్టార్ట్ చేయాలన్న విధంగా ఏమిటంటే 1881లో సెన్సస్ స్టార్ట్ చేసిందండి బ్రిటిష్ గవర్నమెంట్. ఏ కులం వారు, ఏ తెగవారు, ఏ రేస్ వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టాలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, అన్నీ కూడా ఒక సెన్సస్ తీసింది. ఆ సెన్సస్ తీసిన తర్వాత ఏమైందంటే ఆ సెన్సస్ ద్వారా వాళ్ళు స్పెసిఫిక్గా టార్గెట్ చేసింది కొన్ని ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు నార్త్ ఈస్ట్ స్టేట్స్. చూడండి, నార్త్ ఈస్ట్ స్టేట్లో ఇన్నర్ బార్డర్ పర్మిషన్స్ అని చెప్పి ఒక రూల్ ఉంటుంది. అంటే ఒక పర్మిషన్ లేకుండా ఏ మిషనరీస్ కానీ ఎవరు కానీ పోవద్దు. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం వాళ్ళ ట్రైబ్ జాతులు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ప్రపంచం గురించి, ప్రాపంచిక విషయాల గురించి తెలియకుండా వాళ్ళని మభ్యపెట్టేసి ఆల్రెడీ మొత్తం క్రైస్తవీకరణ చేసేసిండ్రు. ఇప్పటికి కూడా ఇన్నర్ బార్డర్ పర్మిషన్స్ అన్నట్టు, అది సరిగ్గా లైనింగ్ నాకు గుర్తులేదు, వాళ్ళ అక్కడ ఏ చారిటీస్ కానీ ఇవి కానీ వెళ్ళడానికి లేదు. అంటే రన్ చేస్తుంది చారిటీసే, రన్ చేస్తుంది మొత్తం మిషనరీసే, కానీ పైకి చెప్పుకోవడానికి మాత్రం అట్లుంటుంది. అంటే ఈ కుట్ర ఆ స్థాయిలో జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మీరు నార్త్ ఈస్ట్లో మొన్ననే మిజోరాం అనుకుంటా, మేము చైనాలో కలుస్తాం, మేము ఇండియాలో ఉండము అని అన్నారు మిజోరాం ప్రజలు. మాకు అవసరం లేదు, మేము చైనాలో కలుస్తాం. కాశ్మీర్ ఒక ఇష్యూ ఒకటే ఉంది అనుకుంటున్నారా మీరు? లేదు, మేము చైనాలో కలుస్తామని చెప్పి అస్సామీలో కొంత భాగం వాళ్ళు, మిజోరాంలో స్టేట్ వాళ్ళు టోటల్ 82% 98% క్రిస్టియానిటీ ఉంది అక్కడ. నాగాలాండ్ అయితే సపరేట్ నేషన్ గా డిక్లేర్ చేసేసుకున్నారండి. వాళ్ళు బోర్డు పెట్టేసుకున్నారు, వెల్కమ్ టు నాగాలాండ్, వెల్కమ్ టు ఇండియా, రెండు పక్కల బోర్డ్స్ పెట్టుకున్నారు. అక్కడ ఉన్న మతాలు ఏంటివి? క్రిస్టియన్ మతాలు అక్కడ ఉన్నవి. అయితే ఈ విధంగా పెద్ద స్థాయి కుట్ర జరుగుతుందండి. దీనికి ఇంటర్నల్గా సపోర్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, బ్రేకింగ్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. మీకు మీ నోటీస్లో ఉన్నట్టు బ్రేకింగ్ ఇండియా ఏంటంటే బ్రిటిష్ వాడు చేసుకున్నటువంటి సెన్సస్ ఆధారితంగా వాడు అప్పుడే వేసిన బీజాలు అవి ఇప్పుడు మనం దాని ఫ్రూట్ చూస్తున్నాం, కానీ మనకు దెబ్బ తాకుతుంటే మనకు ఆ ఫ్రూట్ కనిపిస్తుంది ఇప్పుడు హిందువులకు. కానీ వాడు ఎప్పుడో వేసుకున్నాడు 1857 రివోల్ట్ అప్పుడే వీళ్ళని ఈ విధంగా కాదు వేరే విధంగా కొట్టాలని చెప్పి. ఆ సెన్ససే మనకు వస్తూ వచ్చినాయి. ఇప్పుడు మనకు సెన్సస్ జనాభా లెక్కలు అనేది వాడేసిందే. అయితే వాడు చూసి టార్గెట్ స్పెసిఫిక్గా ఎక్కడ వీళ్ళు నష్టపోయి ఉన్నారు, ఎక్కడ పేదరికం ఉంది, ఎక్కడ ఏ రకమైనటువంటి ఫుల్ డాటా మన దగ్గర ఉంది. ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పైన, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పైన ఫ్రాన్స్, అమెరికా, వాటికన్ సిటీ లాంటి దేశాల్లో రీసెర్చ్లు జరుగుతున్నాయి. వీళ్ళని ఏ విధంగా డివైడ్ చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలి, ఏ విధంగా కూలగొట్టాలి అని. దానికి ఎగ్జాంపుల్ మన కంచా ఎలయ్య గారు ఆ రోజు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, నాకు ఫారెన్ కంట్రీస్ నుంచి నాకు అమౌంట్ వస్తుంది, ప్రతి భారతీయుడి చేతిలో బైబిల్ పెడతాను. పబ్లిక్ ఒప్పుకున్నారు కాబట్టి నేను పబ్లిక్గా చెప్తున్నాను. వాస్తవం అది. ఇది బ్రేకింగ్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్. అంటే దీంట్లో మళ్ళీ నేను అంటే మీకు క్లియర్గా చెప్తాను నేను. దీంట్లో మళ్ళీ ముఖ్యంగా బలి అయ్యేది ఎవరు? మళ్ళీ దళితులే ముఖ్యంగా, మేజర్ పోర్షన్ వాళ్ళే. ఎందుకంటే మొదటగా నష్టపోయిన వాళ్ళే కాబట్టి వాళ్ళకే చేయూతను అందించి వాళ్ళనే క్రైస్తవీకరణ చేసి వాళ్ళ ద్వారానే భారతదేశాన్ని కూలగొట్టాలన్న ఒక కంటెన్షన్లో ఉన్నారు. కాకపోతే నా యొక్క దళిత సోదరులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ యొక్క ఎస్సీ అనే ఒక దాని ద్వారా ఏదైతే కుట్ర జరుగుతున్నదో అది రాబోయే ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచంలో ఉన్నటువంటి రెండు అతిపెద్ద మతాలు వాళ్ళు భారతదేశంలో అత్యధిక జనాభా ఉంది. చైనా పోతే పప్పులు ఉడకవండి వాళ్ళవి. ఎందుకంటే చైనా కమ్యూనిజం, అసలు దేవుడినే నమ్మము అంటారు. కాబట్టి వీళ్ళ ఎజెండానేమో దేవుడు. అయితే ఆ దేవుడు మనం ఎందుకు చైనా వాళ్ళు నమ్ముతున్నా కూడా ఆ బౌద్ధుడు కూడా మన ఇండియా చైనా మొత్తం కాదండి, బౌద్ధిజం చైనా మొత్తం లేదు, ఇంచుమించుగా 60% వరకు అలాగే ఉంటారు. అయితే అక్కడ వాళ్ళు వీళ్ళ బుట్టలో పడరు. కాబట్టి వీళ్ళకి దొరికిన వాళ్ళు ఎవరు? భారతీయులు. దాంట్లో ముఖ్యంగా ఎవరు?
వీళ్ళ సెన్సస్ ప్రకారం వీళ్ళకి బయటపడ్డది ఏంటంటే ఎస్సీలు, ఎస్సీ వర్గాలు. వీళ్ళని షెడ్యూల్డ్ టోటల్ షెడ్యూల్ చేసింది బ్రిటిషర్సే. అవును దాని తర్వాత షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేసింది అంబేద్కర్ గారు. అవును అయితే ఈ కుట్ర భాగం ఏంటంటే రేపు రాబోయే, ఇంతకు ముందుకు చూడండి, సెకండ్ వరల్డ్ వార్ అనేది ఆధిపత్యం కొరకు వచ్చింది. థర్డ్ వరల్డ్ వార్ అనేది మతాల కోసం వస్తుంది. రాజ్యాల ఆధిపత్యం కోసం సెకండ్ వరల్డ్ వార్ వస్తే, మూడవ ప్రపంచ యుద్ధం అనేది మతాధిపత్యం కోసం వస్తుంది. ఆ మతాధిపత్యం కోసము నీ జనాభా ఎక్కువనా నా జనాభా ఎక్కువనా అని చెప్పుకొని చేసుకునే పోటీలే. ఒక మతం వాళ్ళేమో జనాభాను పెంచుకుంటూ పోయే క్రమంలో ఉన్నారు, ఇంకో మతం వాళ్ళేమో జనాభాను మతం మార్చే క్రమంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, రేపన్నాక నిజంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కూడా వీళ్ళ ముందు ఉండే స్ట్రాటజీ ఏంటంటే, మతం పేరుతో పిచ్చెక్కిపోయి ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే అమాయకులు ఉన్నారో, మతం మారిపోయి ఉంటారు అప్పటికే, వాళ్ళకి ఎంతసేపు తెలుసు యేసు ప్రభు దేవుడు మా వివక్ష కుల వివక్ష, ఈ లూప్ లైన్లో వాళ్ళని పడేసినారు. అంటే దాంట్లోనే కొట్టుకుంటూ సో సైకలాజికల్ గా ఒక మనిషిని ఎలా మ్యానిపులేట్ చేయాలి అంటే ఫినాన్షియల్ గా ఎలా సపోర్టింగ్ అని ఇవ్వడం కోసం అనేది జరిగింది. అండ్ ఓకే, ఇది మాట్లాడుకుంది అకార్డింగ్ టు లా, ఒకవేళ ఎస్సీ వర్గాల వాళ్ళు కానీ మన క్రిస్టియానిటీలోకి మారిపోతే ఎటువంటి నష్టాలు ఉన్నాయంటారు? చట్ట ప్రకారంగా చాలా ఉన్నాయండి. మొదటగా ఎస్సీలను తీసుకుందాం, తర్వాత జనరల్ పబ్లిక్ తీసుకుందాం. ఎస్సీలు అసలు కన్వర్ట్ అవుతే ముందుగా వాళ్ళ రిజర్వేషన్స్ కోల్పోతారండి. ఆర్టికల్ 341 కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 341 ఏం చెప్తున్నారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్రిస్టియానిటీకి ఆయన ఎప్పుడూ మద్దతు పలకలేదు అని చెప్పడానికి నిదర్శనం అది ఆర్టికల్ 341. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు కూడా గోమాంసం తినడాన్ని ఎంకరేజ్ చేయలేదు అని చెప్పడానికి నిదర్శనం ఆర్టికల్ 42 or 45 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది కాన్స్టిట్యూషన్లో. అయితే అవి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఎలాంటిదంటే అండి, ఏదైతే అన్ని మత గ్రంథాలకు భగవద్గీత ఏదైతే ఒక సోర్సో, అదేవిధంగా అన్ని చట్టాలకు కూడా భారతదేశంలో ఫ్రేమ్ చేయబడిన అన్ని చట్టాలకు కాన్స్టిట్యూషన్ అనేది ఒక సోర్స్ అండి. అయితే ఆ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా పొందుపరచడం ఏం జరిగింది, ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే, ఎవరైతే క్రైస్తవ మతంలో కంటే హిందూ మతంలో, అంటే హిందూ మతం కానీ హిందూ మతంలో సబ్ క్యాస్ట్ అయినటువంటి సిక్కు మరియు బౌద్ధం తప్ప వేరే మతాలకు పోతే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, ఇవ్వడం వ్యతిరేకం అనేది క్లియర్గా ఆర్టికల్ 341 చెప్తుంది. దాని ప్రకారం చూసుకున్న 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఎవరైతే మతం మారుతారో వాళ్లకు రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్స్ అనేది వర్తించవు. వాళ్ళు క్లియర్ కట్గా బీసీసీలోకి వాళ్ళు పరిగణించబడతారు. అది మనకు ఆర్టికల్ 341 చెప్తుంది, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చెప్తుంది, ఇంకా 1976 ఏపీ 1973 ఏపీ హైకోర్టు 77 ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ చెప్తుంది, అదే ఉంది. 1986లో చెప్పినటువంటి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ కూడా అవే చెప్తున్నాయి. అంటే మతం ఎవరైతే ఎస్సీలు మతం మారుతారో, క్రైస్తవ మతానికి మారుతారో, బుద్ధిజం మరియు సిక్కులలోకి వెళ్ళొచ్చు, నష్టం లేదు. కానీ ఎవరైతే మతం మారుతారో వాళ్ళకు మాత్రం రిజర్వేషన్స్ వర్తించబడడం అనేది ఒకటి క్లియర్ కట్గా ఎస్సీలకు వర్తించే విషయం. రెండోది, జనరల్ పబ్లిక్లో కూడా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఇష్టం లేకుండా ఒకవేళ నా భార్య కనుక మతం వేరే మతం అంటే ఇతర మతం పుచ్చుకుంటే, అది క్రైస్తవమో ఇస్లాం ఏదైనా అయితే గనక ఖచ్చితంగా నేను హిందూ వివాహ చట్టం ప్రకారం సెక్షన్ 13 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ప్రకారము ఆమెకు విడాకులు ఇచ్చేయచ్చు తను మతం మారినట్టయితే. హిందూ మ్యారేజ్ యాక్ట్ క్లియర్గా చెప్తున్నదండి, సెక్షన్ 13 చెప్తున్నది, 13 క్లాస్ 1 క్లాస్ సబ్ క్లాస్ 2 చెప్తున్నది. ఇంకొకటి రెండో విషయం ఏమిటంటే, ఇదే చట్టపరమైన విషయాలు తీసుకుంటే, ఇప్పుడు నేనున్నాను, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనుభవిస్తున్నాను, అంటే మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి, నేను మతం మారడం వల్ల యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నా పిల్లలకు అందించడం జరగదు, వాళ్ళ అర్హులు కాదు, వాళ్ళు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ క్లెయిమ్ చేయడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ కోల్పోతారు. ఇది క్లియర్ కట్గా హిందూ సక్సెషన్ యాక్ట్ చెప్తున్నది. ఎవరైతే మతం మారుతారో వాళ్ళ పిల్లలకు మనం ఆస్తిలో భాగం ఉండబడదు అన్నది. అయితే ఇది ఒకటండి. ఇంకా మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు ఎవరైతే వైఫ్ ఈరోజు ఈ మధ్య వేస్తున్నారు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, DVC 498 వేసిన తర్వాత మెయింటెనెన్స్ వేస్తారు వైఫ్స్ హస్బెండ్స్ మీద. వాళ్ళకు కూడా మతం మారినటువంటి భార్యలు కానీ లేదా మతం మారినటువంటి తల్లులు చెల్లులు కానీ వాళ్ళ కుటుంబం యొక్క ఇన్కమ్ పర్సన్ అంటే అర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన మెయింటెనెన్స్ వేయడానికి లేదు. ఈ విధంగా ఇంకా సెక్షన్స్ ఉన్నాయండి. మన న్యాచురల్ గార్డియన్షిప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మతం మారి నా పిల్లలకు, మైనర్ అయినటువంటి పిల్లలకు వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళకి మతం మారుస్తున్నాం అనుకోండి, మీరు నమ్మరు ఎంత గట్టి చట్టాలు ఉన్నాయంటే, పక్కింటి వాళ్ళు లేదా చుట్టాలు కూడా వచ్చి ఆ మైనర్ పిల్లలకు ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు వేరే మతాన్ని మారుస్తున్నారు, అసలైన మతం వాళ్ళ తాతలను చూసిన మతం అది కాదు, క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని చెప్పి
సివిల్ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి సివిల్ కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని గార్డెన్షిప్ అంటే నేచురల్ గార్డెన్షిప్ పేరెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ గార్డెన్షిప్ నుంచి తొలగించి ఎవరైతే కేసు వేసినారో లేకపోతే నియర్ బై చుట్టాలు ఉంటారో వాళ్ళకు ఆ గార్డెన్షిప్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకొకటి వాళ్ళ పేర్ల మీద ఉన్న ఆ మైనర్ పిల్లల పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులకు కూడా వీళ్ళను నేచురల్ గార్డియన్షిప్గా వీళ్ళని తొలగిస్తారు. అంటే ఇంత పటిష్టమైన చట్టాలన్నీ కూడా కాన్స్టిట్యూషన్ సోర్స్గా తీసుకొని రావడం జరిగిందండి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే మోహన్ గారు ఇప్పుడు చెప్పే వరకు కూడా సెక్షన్స్ గురించి మనకు ఐడియా లేదు కాబట్టి మనం ఎన్నాళ్ళు మాట్లాడుకోలేదు. చాలా చాలా గ్రేట్ఫుల్గా చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనం ఆయన మాట్లాడుకున్న ప్రతిసారి కూడా ఎస్సీ రిజర్వేషన్ అని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ రాజ్యాంగం చాలా వచ్చినాయి కదా టాపిక్స్. ఇందులో ఎంతసేపు మనం తీసుకుంటే నాకు తెలిసి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం అనుకుంటా. రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతో పాటు ఇందాక మీరు ఒక మాట అడిగారండి, అంటే సైకలాజికల్గా వాళ్ళ మీద ఏమన్నా చేస్తున్నారని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సైకలాజికల్ వార్ఫేర్ అనేది వాళ్ళ మీద ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఈ స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అండి వాళ్ళలో ఒక ఫీలింగ్ ఇంజెక్ట్ చేశారు, మనువాదం అని చెప్పేసి. వాస్తవానికి మనువాదానికి కలియుగంలో జరుగుతున్న పనులకి సంబంధం లేదు. ఎందుకంటే మనుస్మృతి అనేది కృతే మానవ ప్రోక్త. అది మనుస్మృతి అనేది కృతయుగానికి మాత్రమే పరిమితం. ఈ యుగంలో పరాశర స్మృతి మాత్రమే పాటించాలి. కానీ అది కూడా హిందువులు పాటించట్లా. హిందువులు రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తున్నారు, మత గ్రంథాన్ని ఎక్కడా పాటించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మనుస్మృతిలో కానీ పరాశర స్మృతిలో కానీ ఎక్కడా కూడా అకృత్యాలు ఏమీ చెప్పబడలేదు. అవన్నీ కూడా ప్రక్షిప్తాలు మధ్యలో వచ్చి చేర్చబడ్డాయి. కానీ వీళ్ళందరికీ ఏం ఇంజెక్ట్ చేశారంటే మనువాదం పేరుతో హిందూ అగ్రకులాలు మిమ్మల్ని తొక్కేస్తున్నారని చెప్పారు. కానీ వాస్తవానికి దళితులని ఈ సమాజానికి దగ్గరికి చేయాలి. ఎందుకంటే మనుషుల్లో అరమరికలు వచ్చినాయి, కొంతమంది స్వార్థపరులు కొన్ని విధానాలు తెచ్చారు. ఆ దరిద్రాలను తుడిచిపెట్టాలని ఆ రోజు రామానుజాచార్యుల వారు కానీ ఆదిశంకరాచార్యుల వారు కానీ తర్వాత చాలామంది ప్రయత్నాలు చేశారు. ఈ కోణంలోనే వారికి పెట్టిన పేరు ఏంటంటే హరిజనులు అని పిలవటం ప్రారంభించారు వాళ్ళని. వాస్తవానికి హరిజనులు అంటే ఏంటంటే దేవుడి యొక్క సంతానం అని చెప్పేసి అనుకోండి. దేవుడి ప్రజలు, దేవుడి సంతానం అంటే వాళ్ళేనా? ప్రతి వాళ్ళు దేవుడి సంతానమే, ఇంక్లూడింగ్ బ్రాహ్మణుడైనా క్షత్రుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ఎవరైనా కూడా దేవుడి సంతానమే. కానీ వాళ్ళని ఎందుకు అలా పిలిచారు? మనుషుల్లో తేడాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళని దూరం పెడుతున్నారు. కాబట్టి రామానుజాచార్యులు వారు చెప్పారు, వీళ్ళు తిరుకులత్తారా, వీరు సాక్షాత్తు దేవుని కులస్తులు, దేవుని సొంత మనుషులు, వీళ్ళు మీరెంతో వాళ్ళు అంతే, వాళ్ళని దగ్గరగా ఉండాలి. సో ఈ హరిజన అనే పేరు ఎప్పుడైతే వాళ్ళకి దగ్గర అవుతుందో వాళ్ళు మళ్ళీ హరి పాదాలకు దగ్గర అవుతున్నారన్న ఉద్దేశంతో ఈ మిషనరీ బ్యాచ్ వచ్చిన తర్వాత వీళ్ళల్లో లేనిపోని విషయాన్ని ఎక్కించడం మొదలుపెట్టి ముందు వీళ్ళని హరి పేరుకి దూరం చేయాలి అన్న ఉద్దేశంతో హరిజన అంటే పెద్ద బూతులాగా దాని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి హరిజన అనే పేరు పలకకూడదు అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ ఒక తీర్పు తెచ్చుకున్నారు. దానిలో ఏం చెప్తారంటే హరిజన అంటే దేవుని యొక్క సంతానము, అంటే మేము దేవుడి సంతానమా, తండ్రి ఎవరో తెలియకుండా పుట్టామా, మమ్మల్ని అవమానిస్తున్నారా మీరు అని చెప్పేసి ఒక విషయాన్ని ఎక్కించి అలా వెళ్ళారు. మరి ఈరోజు ఆ విషయాన్ని బాగానే ఎక్కించారు. ఈరోజు కొంతమంది మరి దైవజనులను పెట్టుకుంటారు పాస్టర్లు చాలామంది. మరి ఇప్పుడు అదే పేరు వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ హరిజనకి దైవజనకి ఏంటి తేడా అండి? దైవజన అని వాడు పిలిపించుకుంటే పవిత్రుడు అవుతున్నాడు, హరిజన అని వీళ్ళని పిలిస్తే మాత్రం వీళ్ళు అనకూడని పదంలాగా మార్చేశారు. ఇది కాకుండా ఇంకా చాలామంది మహాజనులు, గిరిజనులు, బహుజనులు అని పెట్టుకుంటారు. మరి వాటన్నిటి కూడా ఇదే అర్థాలు తీయండి. బహు అంటే ఏంటి, గిరి అంటే ఏంటి, ఎవరికి లేనిది హరిజనకు మాత్రం ఎందుకు వచ్చిందంటే ఇదే సైకలాజికల్ వార్ఫేర్. సైకలాజికల్గా వాళ్ళని హరి పదానికి దూరం చేసేస్తే యేసు పాదానికి దగ్గర చేసేయచ్చు, మతం ఈజీగా మార్చేయచ్చు. సో ఆయన అన్నట్టుగా ఎప్పటి నుంచో మన మీద స్ట్రాంగ్ గా ఎప్పటి నుంచో పెట్టేస్తారు. అంటే బయట కంట్రీస్ వాళ్ళు తీసుకున్నట్లయితే ఎప్పటి నుంచో మన మీద సీరియస్ గా మనం మాట్లాడుకుంటే ఈ దేశంలో ప్రపంచంలో క్రైస్తవ్యం వల్ల ఎక్కువగా పీడించబడుతున్న బాధితులు ఎవరయ్యా అంటే ఈరోజు ఎస్సీ ఎస్టీలు. వాళ్ళు బాధితులనే వాళ్ళని ఒక లూప్ లైన్ లో పాడేయడం జరిగిందండి. అంటే మాకు తెలియకుండానే మా ఎస్సీలను అనేది ఒక లూప్ లైన్ లో పాడేయడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు వివక్ష దేవుడు జీసస్, మీ దేవుళ్ళు అది, మా దేవుళ్ళు ఇది చేస్తున్నారు తప్ప ఫ్యూచర్లో మిమ్మల్ని అంటే రాబోయే ఒక పెద్ద ప్రమాదానికి మిమ్మల్ని సిద్ధం చేసి పెడుతున్నారు. మిమ్మల్ని అంటే మన వాడుక భాష చెప్పాలంటే మిమ్మల్ని బకరాలను చేస్తున్నారు అనేది. అంటే ఎస్సీలను తెలియకుండానే వాళ్ళని ఒక వార్ జోన్లో పడేస్తున్నారనమాట. అంటే ఇది మా దేశం కాదని ఒక వార్ జోన్లో ఆ భావనలోకి నెట్టేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి. మీరు ఇప్పుడు మీరు నెక్స్ట్ జరిగే సిమ్టమ్స్ మీరు గమనించండి. ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంకేతాలు ఎక్కడ జరుగుతున్నాయండి? ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది. అది ఒక రకంగా హిందూ ముస్లిం ఫీలింగ్ అనేది తేవడం జరగట్లేదా? ఈరోజు సంకీర్ణ దళాలు, నాటో దళాలు ఇరాన్ ప్రాంతాల్లో టెర్రరిస్ట్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. అది మతపరమైనటువంటి యుద్ధంగా మీకు కనిపించట్లేదా? అంతెందుకండి, దేనికైనా తిరోగమనం పురోగమనం అనేది ఒకటి ఉంటుంది. జరిగిపోయింది మళ్ళీ పునరుద్ధరణ జరగడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 14th సెంచరీలో
ఓల్డ్ క్రూసేడ్ అని చెప్పి ఒక పెద్ద సంఘటనలు ఉన్నాయి, పెద్ద యుద్ధాలు జరిగినాయి. మీరు అది మీకు కావాలంటే నెట్లో సెర్చ్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా, ఓల్డ్ క్రూసేడ్ అని. అంటే అప్పుడు ఉన్నటువంటి ముస్లిం తెగకి క్రైస్తవ తెగకి జరిగినటువంటి అతిపెద్ద భయంకరమైన, ప్రపంచ చరిత్రలో లేనటువంటి అతిపెద్ద భయంకరమైన మారణకాండ అంటే అది. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం మనం. ఎందుకంటే ఎస్సీ వాళ్ళే ఎక్కువ మనకి మతం మారడానికి కారణం ఏంటి, అదేవిధంగా రాజ్యాంగంలో అంబేద్కర్ ఇలా రాశారు, అసలు రాజ్యాంగం ఎంతవరకు అమలు ఉంది, ఇలాంటి విషయాలు మనం మోహన్ గారు మనం మాట్లాడుకున్న ఇంతకుముందు సెక్షన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే మతం మారిన వారికి ఖచ్చితంగా వాళ్ళు ఒక స్ట్రాటజీ అనేది కోల్పోతూ ఉంటారు. సో అదే విధంగా స్ట్రాటజీ కోల్పోతూ ఉన్నప్పుడు 100% కూడా దాన్ని అప్రూవల్ చేయాలి యాజ్ ఏ గవర్నమెంట్ త్రూ. ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంట్ ఎందుకు అంటున్నానంటే గవర్నమెంట్ త్రూనే అవుతుంది. ఏదైనా మనం ఒక లా అవ్వచ్చు, వాట్ ఎవర్ మనం ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టాము అంటే గవర్నమెంట్ త్రూ అప్రూవల్ అయితేనే ఎవరైనా అది ఏదైనా చేయగలం. ఈ రోజున రిజర్వేషన్స్ గురించి ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు అంటే 100% గవర్నమెంట్ తీసుకుంటేనే అవుతుంది. సో ఇన్ని లాస్, ఇన్ని ప్రతిదానికి రాజ్యాంగం అని చెప్పి మన రాజకీయ నాయకులు అంటూ ఉంటారు. ప్రతిదీ రాజ్యాంగంలో ఉన్నట్టు చేస్తున్నారా? చేయరు. ఓకే, రాజ్యాంగంలో ఉన్నట్టు చేసుకున్నట్లయితే ఈ రోజున వాళ్ళ ఓట్ల కోసము లేదంటే వాళ్ళ లబ్ధి కోసము ఇలా ఎస్సీ కులాల రిజర్వేషన్స్ లేదంటే మన ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలా విభజించేస్తున్నారు. సో ఎక్కడికక్కడ స్వార్థ రాజకీయాలు అయిపోయినాయి 100%. ఎక్కడా కూడా ఈ రోజున మతం మారిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేవి కల్పించమని చెప్పి మీరే 341 రూల్ ప్రకారం మీరు చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు స్వతహాగా అనుభవిస్తున్నట్టే కదా, ఉచితంగా అనుభవిస్తున్నారు, ప్రభుత్వ సొమ్ముని ఉచితంగా అనుభవిస్తున్నారు. సో దీన్ని ఎలా అప్రూవల్ చేస్తే బాగుంటుంది అంటారు? మేడం చెప్తున్నాను కదా, మేము ఎక్కడ కూడా తమకు తాము బీసీసీలుగా అని చెప్పుకున్నటువంటి క్రైస్తవులకు మేము వ్యతిరేకం కాదు. మీరు నిజమైన క్రైస్తవులుగా ఉండండి, నిజమైన యేసు ప్రభువుని మీరు పూజించుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు మతం మారదలుచుకుంటే కనుక ఏ రిజర్వేషన్స్ అయితే మీకు అప్పటి వరకు వర్తిస్తున్నాయో రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మీరు నిజంగా గౌరవించినట్టయితే కనుక, ఆయన మాటల్ని నిజంగా స్ఫూర్తి తీసుకున్నట్టయితే కనుక మతం మారినటువంటి దళితులు, మతం మారితే దళితులు కాదు, మతం మారినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒకవేళ ఎవరైనా దళిత వర్గాల నుంచి మారుతున్నట్టయితే కనుక మీరు దయచేసి రిజర్వేషన్స్ వదులుకోండి. బీసీసీలో మీకు ఎట్లాగో రిజర్వేషన్స్ వస్తాయి కదా, అవి తీసుకోండి, అక్కడ క్లెయిమ్ చేసుకోండి. కానీ ఏదైతే అనగారినటువంటి పరిస్థితుల నుంచి ఎవరైతే నష్టపోయినటువంటి పరిస్థితులలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ రిజర్వేషన్స్ మీరు అటు ఆ లబ్ధి పొందుకుంటూ ఇటు ఈ లబ్ధి పొందుకుంటూ మీరు రిజర్వేషన్స్ క్లెయిమ్ చేయడానికి మేము ఒప్పుకోమండి. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అసలు ఒప్పుకోదు. దీనిపైన మేము గత 11 సంవత్సరాల నుంచి కూడా 2009 నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మతం మారినటువంటి దళితులకు కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి అని చెప్పి అసెంబ్లీలో చర్చ పెట్టారో అప్పటి నుంచి మా ఆర్గనైజేషన్ అనేది పుట్టడం జరిగిందండి, జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా దీనిపైన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. మతం మారినట్టయితే మీకు రిజర్వేషన్స్ వదులుకోండి, దానిపైన మేము అవసరమైతే చట్టపరమైనటువంటి ఫైట్ కూడా చేయడం జరుగుతున్నది. మీరు తీసుకున్నట్టయితే ఎవరైతే మతం మారి కూడా అంటే క్రైస్తవం పుచ్చుకొని కూడా రిజర్వేషన్స్ అనేటివి అనుభవిస్తున్నారో వాళ్ళపైన వాళ్ళు చర్చికి వెళ్తున్నటువంటి కానీ, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి కానీ, లేదా వాళ్ళు క్రైస్తవ మతంలో పెళ్లిళ్ళు చేసుకున్నట్టు కానీ, లేదా వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు అంటే మన ఖనన విధానం అనేది క్రైస్తవ విధానంలో జరిగితే గనక వాటి ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళి స్థానిక ఎంఆర్ఓ గారి దగ్గర లేదా స్థానిక రద్దు సర్టిఫికేట్ ఇష్యూ చేసే అధికారం ఎంఆర్ఓ గారికి ఉంది, కానీ వాటిని ఆ సర్టిఫికేట్ను రద్దు చేసే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆ ప్రూఫ్స్ పెట్టి పలానా వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేస్తున్నాడు, మతం మారి కూడా ఎస్సీ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్ రద్దు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంత ముందుకే మేము 2-3 విషయాలలో పెద్ద కేసెస్లో ఫైట్ చేయడం జరిగింది, సర్టిఫికేట్స్ రద్దు చేయించడం జరిగింది. స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అన్ని ఎంఆర్ఓలకు కూడా మతం మారినటువంటి క్రైస్తవులకు అంటే క్షేత్రస్థాయిలో సరైన ఎంక్వైరీ చేసి మాత్రమే మీరు రిజర్వేషన్స్కి అర్హులా కాదా, నిజమైన హిందువులుగా ఉంటున్నారా లేదా, నిజమైనటువంటి వాళ్ళు అంటే హిందువులు ధర్మం పాటిస్తున్నారా లేదా, అలాంటి వారికి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వండి. మతం మారినటువంటి క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వద్దు, దానివల్ల మా ఎస్సీ సోదరులు నష్టపోతున్నారు అన్న విషయం పైన మేము రాష్ట్ర స్థాయిలో మొత్తం అందరికి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శిగా మీరు చేశారు, ఓకే. ఇందులో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు మీరు? అంటే సక్సెస్ రేట్ అయినా కనిపించిందా? అంటే గవర్నమెంట్ త్రూ కనుక మీకు ఏదైనా సో మీరు చెప్పిన వెంటనే దాన్ని యాక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మేము మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక జాన్ అనే విషయంలో
అది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో మేము ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అది కేసు కూడా నడుస్తున్నది. అంతేకాకుండా మొన్న జనరల్ ఎలక్షన్స్లో అంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మేము ఎలక్షన్ కమిషనర్ గారికి కానీ ఇంకా వివిధ పార్టీల ప్రెసిడెంట్లకు కానీ ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయో ఆ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఎస్సీల హోదాల్లో సీట్లు ఇవ్వకూడదు, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు అన్న విషయంలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి కొన్ని పార్టీలు పాజిటివ్గా తీసుకోవడం జరిగింది, కొన్ని పార్టీలు తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా రియాక్ట్ కాకపోవడం జరిగింది. అయినా కూడా వాటిపైన మేము చాలా పెద్ద స్థాయిలో మేము ఏమంటే మన ఎన్నికల కమిషన్కి కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, నేషనల్ ఎలక్షన్ కమిషన్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మా అధ్యక్షులు కూడా ఉన్నారు, కర్ణ శ్రీశైలం గారు. వారి ఆధ్వర్యంలో మేము ఈ పోరాటం ఇప్పటికి కూడా నడుస్తున్నది. కాకపోతే ఏంటంటే మీరు అనుకున్నట్టు మేము ఇప్పుడు మాకు వివిధ ఇంకొన్ని ఏదైతే కొందరు ఉన్నారు కన్వర్టెడ్ క్రైస్తవులకు ఉండి కూడా దళిత్ కార్డ్ యూజ్ చేసుకుని దళిత ఆర్గనైజేషన్ రన్ చేస్తున్న వాళ్ళకు ఇప్పుడు చూడండి, మేము ఇక్కడ నేటివిటీ ఉండి కూడా మాకు ఆర్గనైజేషన్కు మాకు తగినంతటువంటి ఆర్థిక బలం కానీ కొన్ని విషయాలలో మాకు సరిపోవట్లేదు. కానీ వాళ్ళకు మాత్రం పెట్టాలని కూడా లక్షల్లో ప్రజలు వచ్చే విధంగా మీటింగ్లు పెట్టగలుగుతున్నారంటే వాళ్ళకి అంత డబ్బు ధనం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇక్కడ నుంచి మీరు ఎస్సీ వర్గాలకు చెందిన వారైతే అంత ఫండింగ్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు, ఇంకా ఆ పొజిషన్కి లేరు. మరి అంత డబ్బు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఫండింగ్ విత్ ఇన్ ఇండియా వస్తుందా, అవుట్ సైడ్ ఇండియా వస్తుంది అనేది. సో ఈ లూప్ లైన్లో ఎస్సీలను పాడవేసే పెద్ద కుట్రనే ఈ క్రిస్టియానిటీ అనే దాంట్లో మొదటి భాగంలో అనేది నా వర్షన్ అండి. ఓకే అండి. లలిత్ కుమార్, మనం చూసుకున్నట్లయితే మొన్న అభినందన్ విషయం మనం తీసుకున్నట్లయితే భారతదేశం అంతా కూడా ఏకదాటిగా నిలిచి అభినందన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసాం. అలాంటిది ప్రతి విషయంలో కూడా భారతదేశంలో యువత అవ్వచ్చు, మంచి మానవత్వంగా ఒక హిందూ ధర్మంగా, హిందూ మతంగా మాట్లాడలేదు, హిందూ ధర్మంగా ఇంత ముందు ఉంటున్నాం. ఇలాంటి హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించడం కోసం అంటే ఆశ్రమాలు, గురువులు ఇలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, దీనిలో ఏమైనా క్లాషెస్ వస్తుందంటారా మనకేమన్నా? ప్రత్యేకంగా మనకి దీంట్లో క్లాషెస్ ఏం లేవండి. ఎందుకంటే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అని చెప్పేసి 3 రకాల విధానాలు ఉన్నాయి హిందూ ధర్మంలో. ఇప్పుడు ఎవరి పద్ధతులు వాళ్ళకు తోచిన బోధన చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా చూసుకుంటే వేదం చెప్తున్న మాట ఏంటంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకటే సత్యం ఉంది, ఋషులు రకరకాల పేర్లతో దాన్ని పిలుచుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సాధువులు, సన్యాసులు, వీళ్ళు స్వాములు వాళ్ళ పద్ధతుల్లో ఎన్ని రకాలుగా అవి చెప్పినా వాళ్ళు అల్టిమేట్గా చెప్పేది ఒకటే, ధర్మంగా బతకండి, ధర్మాన్ని పాటించండి, ఇది మాత్రమే చెప్తారు. దీంట్లో క్లాష్ ఎక్కడా లేదు. కానీ మనం అర్థం చేసుకోవటం ప్రాబ్లం వల్ల మనం దాన్ని తప్పుగా తీసుకుంటూ వాళ్ళ మీద తప్పులు రుద్దుతూ మనం తప్పించుకుంటున్నాం అంతే తప్ప హిందూ ధర్మంలో ఎక్కడా లోపాలు లేవండి. హిందూ స్వామీజీలు, యోగులు, కొంతమంది స్వామీజీలు ముసుగులో ఉండి ఎవరైతే తమ పైత్యాన్ని చూపిస్తున్నారో ఆ పైత్యం చూపించే వాళ్ళకి ప్రజలు తొందరలోనే తగిన బుద్ధి చెప్తారు, వాళ్ళే మారుతారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే హిందుత్వం ఎప్పుడు ధర్మాన్ని బోధిస్తుంది. అల్టిమేట్గా ఏ స్వామీజీ చెప్పినా ధర్మంగా బతకండి అని మాత్రమే చెప్తారు. దాన్ని ఎలా గుర్తించాలంటారు పర్టికులర్గా? ఒకటండి, అవగాహన పెంచుకోవటమే. ఇప్పుడు అవగాహన పెంచుకోవాలంటే ఈరోజు అన్ని రకాలుగా సాధనాలు ఉన్నాయి. ఒకటి విద్య, అది పుస్తకాల ద్వారా తెచ్చుకుంటారా, లేకపోతే మీ పామ్ టాప్స్, ల్యాప్టాప్స్లో ఉండే కంటెంట్ ద్వారా తెలుసుకుంటారా, లేదు నిజంగానే ప్రవచనకర్తలు, స్వామీజీలు చెప్పే విషయాల ద్వారా నేర్చుకుంటారా? మంచి ఏంటో చెడేంటో అనలైజ్ చేసుకోవడం అనేది ప్రతి వాడికి తెలుసండి. ఇప్పుడు సపోజ్ నేను చాలా బాగా నమ్మకంగా ఉంటున్నాను ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక పురుగుల ముందు డబ్బా ఇచ్చి ఇది వంటల్లో వేసుకుని తిని బాగా మంచిది అన్నాను అనుకోండి, వాడు వింటాడా? వాడు వినడు. ఎందుకంటే వాడికి ఆ నిమిషం తెలుస్తుంది ఇది మంచిగా చెడా అని చెప్పేసి. నేను అనుకుంటాను వీడు ప్రతిదీ నేను చెప్పేది గుడ్డిగా పాటిస్తున్నాడు కదా, ఇది కూడా ఇద్దామని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, వాడు జడ్జ్ చేసుకుంటాడు. అప్పుడు ప్రతి వాళ్ళు ఆ కార్నర్, ఆ యాంగిల్ ఒకటి ఉంటుంది. కానీ ఏంటంటే వాడు తప్పించుకోవడం కోసం కొన్ని విషయాల్లో వాడు చెప్పాడని చేశానండి అంటాడు. వాస్తవానికి వాడు చెప్పాడని వీడు చేయడు, వాడు చెప్పింది వీడు వింటాడు. ఓకే వీడికి బాగానే ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి చేస్తాడు. ఈరోజు స్వామీజీలు చెప్పే మాటలు కూడా అంతే. స్వామీజీలు మంచి చెప్తారు, ఆ మంచిలోంచి వీడికి కావాల్సిన మంచి తీసుకుని బిహేవ్ చేస్తాడా? తీసుకోడు. వాళ్ళకి ఏదైతే ప్రతి మంచి తీసుకోరు. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, కొన్ని వేల ప్రవచనాలు చెప్పారు. అన్ని ప్రవచనాలు చెప్తే అన్ని మంచి మాటలు వదిలేశారు. ఎక్కడో ఒక తప్పు మాట అన్నారంట. ఆయన తప్పు మాట కూడా కాదు, ఒక కులాన్ని ఉటంకించారంట. దానికి పట్టుకుని మీరు ప్రవచనాలు చెప్పడానికి వీల్లేదు, మీరు ప్రవచనాల్లో కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి ఆయన మీద గొడవ చేశారు. ఇంకా సమాజం ఎక్కడ పోతుందండి? మరి ఆయన చెప్పే ప్రవచనాలు అన్నింటిలో మంచంతా వదిలేసి ఒక పాయింట్ పట్టుకుని ఆయన మీద ఎలిగేషన్ చేశారంటే ఎవరు తప్పిది? ఆయన చెప్పినంత తప్ప, పాటించే వాళ్ళు తప్ప? ఏంటంటే కేవలం స్వామీజీల మీద, యోగుల మీద, ప్రవచనకర్తల మీద నిందలు మోపించేసి మనం తప్పుకుందాము, ఒక ఎస్కేపిజం అంతే. ఈ రకమైన మైండ్ సెట్ అలవాటు చేస్తుంది ఎవరయ్యా అంటే మళ్ళీ భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ అన్యమతస్తులే.
వీళ్ళే హిందువులకి తమ మతం మీద గౌరవం లేకుండా తయారు చేయటం, హిందువులకి తమ మతం మీద నమ్మకం లేకుండా తయారు చేయటం, అంటే వాళ్ళ పిచ్చి బోధనలతోటి వాళ్ళ హిందూ మతంలో లేని వైషమ్యాల్ని లేకపోతే లేని కుట్రల్ని జొప్పించి మనలో మనకి చీలికలు తేవటం ద్వారా ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఆయన వాడి పదాలు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు వాడి పదాలు కూడా చాలా అద్భుతమైన పదాలు. చాలా అందులో దాని అద్భుతంగా మాటలు కూడా అంతరార్థం తెలియక దాన్ని బూతి కింద తీసుకునడం ఎక్కువ జరిగింది. సో ఇందులో ప్రజల్లో చైతన్యం రావాలంటే ఎలా చేయాలంటారు? ఏం చేస్తే బాగుంటుంది? ప్రజలు ఒక్కటండి, నేను ఇందాక చెప్పినట్టు మంచి చెడు అనేది వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ రోజు నీ ఇంటికి మంచి ఏది మంచిది కాదు నువ్వు తేల్చుకోగలుగుతున్నావు కదా. అదేవిధంగా మరి స్వామీజీలు చెప్పే విషయాల్లో ఇది మంచిది కాదని నువ్వు ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నావు? ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారండి, నాకు ప్రశాంతత లేదు అంటారు. ఓకే స్వామీజీ, బాబు ఈ ధ్యానం చెయ్యి, ఈ యాగం చెయ్యి అని చెప్పేశారు అనుకోండి, ఓకే స్వామీజీ చెప్పారు నేను చేస్తాను. అలా కాకుండా బాబు ఈ బలి ఇవ్వాలి, లేకపోతే నాకు ఇంత దక్షిణ ఇవ్వాలి అని అడిగితే ఒక్క మాట అడగలేరా? నీకు దక్షిణ ఇస్తే నాకు మనశ్శాంతి ఎలా వస్తుందా అని చెప్పేసి నువ్వు కోరి వాడి బుట్టలో పడతా స్వామీజీలు మోసం చేశారు, హిందూ స్వామీజీలు మోసం చేశారు అని చెప్పంటే ఈరోజు హిందూ స్వామీజీల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కొంతమంది మీద, ఆడపిల్లలతోటి లేకపోతే స్త్రీలతోటి అసభ్యంగా ప్రవర్తించారని. అసభ్యంగా ప్రవర్తన వాడు మొదలు పెట్టినప్పుడు మీకు తెలియదా వాడు ఏదో ప్రవర్తన చేస్తున్నాడని? అప్పుడే చెప్పుతో ఒకటండి. అది ఒక్క హిందూ మతంలో అంటే ఒకటండి, అన్ని చోట్ల హిందూ మతం ఎప్పుడు కూడా మతం కాదండి. నేను చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఇతర మతాలకు హిందూ ధర్మానికి డిఫరెన్స్ ఏమిటంటే, ఇప్పుడు స్వామీజీలు అని మీరు అంటున్నారు, స్వామీజీలు లేకుంటే ఇంకేదైనా కొన్ని మూఢనమ్మకాలు అని, ఇది దీంట్లోనే ఉందా? క్రిస్టియానిటీలో లేదా? క్రిస్టియానిటీలో ఉన్న మూఢనమ్మకాలకు పరాకాష్ట మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం వినండి. కోపర్నికస్, గెలీలియో లాంటి మహాశాస్త్రజ్ఞవేత్తలు కూడా వాళ్ళని ఉరిదీయడము, రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. చేశారు. ఎందుకు చేసినారు? భూమి గుండ్రంగా ఉందని చెప్పినారు. మరి అది సైన్స్ కాదా అండి? భూమి గుండ్రంగా ఉందన్న విషయం చెప్పింది సైన్సా కాదా? మరి దాన్ని మీరు భూమి గుండ్రంగా ఉందని చెప్పడము, భూమి 6000 సంవత్సరాల నుంచి మాత్రమే వచ్చింది అనేది ఇంకొక సూర్యుడు చుట్టూ తిరుగుతుందని, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనే వాదన, అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంది అనే వాదన, ఇవన్నీ బైబిల్లో నుంచి వచ్చినటువంటి విషయాలండి. ఇవన్నీ పాత నిబంధనలో దొరుకుతాయి ఇవన్నీ కూడా. అయితే మరి ఈ మూఢనమ్మకాలు ఇతర మతాల్లో లేవా? అన్ని రకాలుగా అన్ని పరాలుగా సైంటిఫిక్గా ముందున్నటువంటి ధర్మం, జీవన విధానం హిందూ జీవన విధానం మాత్రమే. ఓకే, ఏదైనా కూడా ఒక మనిషి ఎలా అవలంబించాలి అనేదే ఏదైనా చెప్తుంది. ఈ రోజున రామాయణం తీసుకున్న ఒక రాముడు అన్ని కష్టాలు పడ్డాడు అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం ఎలా బతకాలి అనేది చూపించడం కోసం మనకు అన్ని సైంటిఫిక్ రీజన్స్తో పరంగా మనకి ప్రూవ్ అయిపోయినాయి కూడా. సో ఇతర గ్రంథాల గురించి మనం మాట్లాడుకుందాం సరదాగా. సో క్రిస్టియానిటీ తీసుకున్నాను, నేను అదే చెప్తున్నాను మేడం. మీరు క్రిస్టియానిటీ అనేది అన్నారు కదా, ఆ విషయమే చెప్తున్నా. క్రిస్టియానిటీ కాదండి, ఇక్కడ మీరు ఇస్లాం విషయాన్ని తీసుకున్నా కూడా, క్రైస్తవం తీసుకున్నా, హిందూ మతం హిందూ ధర్మం తీసుకున్నా కూడా మీరు చిన్న డిఫరెన్స్ చెప్తానండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను అనేది అదే, నేను కూడా ఒక ఎస్సీని అయినప్పటికీ కూడా ఇక్కడ కుల వివక్ష అనే ఒక చీడపురుగు ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మంలో ఉండి మాత్రమే పోరాటం చేయాలి. ఎందుకు పోరాటం చేయాలి అంటే, క్రిస్టియానిటీ టాపిక్ వెళ్లే ముందు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వివక్ష జరిగిందని చెప్పి ఇక్కడ నుంచి నువ్వు ఇంకో ఇంటికి పారిపోయినావు, అక్కడ కూడా జరిగిందనుకో, అంటే క్రిస్టియానిటీలో కూడా ఈరోజు చూడొచ్చు, మనం ఆంధ్రాకి వెళ్తే రెడ్డి చర్చ్, కమ్మ చర్చ్, కాప చర్చ్, గౌడ చర్చ్, బీసీ చర్చ్, ఎస్సీ చర్చ్ అని ఉంది. మరి అక్కడ ఇంతకంటే దారుణంగా ఉంది కదా. ఎక్కడ కూడా రెడ్డి దేవాలయం, హిందూ కమ్మ దేవాలయం, కాప దేవాలయం ఇక్కడ చూసారా? అంటే మోహన్ చెప్పే మాట ఏంటంటే, ఇంట్లో ఎలుకలు పడితే ఇంటిని తగలబెట్టుకోకూడదండి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉండి. ఇప్పుడు నేను ఒక వృత్తిరీత్యా నేను అడ్వకేట్ను కూడా, అయితే నేను ఆ పరంగా ఒక చిన్న మాట చెప్తానండి. సివిల్లో 10 రూల్స్ ఆఫ్ సివిల్ టైటిల్ అని అంటారు. దాంట్లో 9 రూల్స్ అనేది పొసెషన్ అండి. పొసెషన్ అంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోయినా ఒక ఇంటికి సంబంధించి మీరు ఆ ఇంట్లో పొజిషన్లో ఉంటే మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని అర్థం ఏమిటంటే, మీ దగ్గర వివక్ష ఉన్నప్పటికీ, మీ దగ్గర హక్కులు లేకున్నప్పటికీ, మీ దగ్గర ఓనర్షిప్ లేకున్నప్పటికీ, మీ దగ్గర రాజ్యాధికారం లేకున్నప్పటికీ కూడా మీకు రిజర్వేషన్స్ అనేటివి కానీ మీరు పోరాటం చేయాలి అనుకుంటే హిందూ ధర్మంలో ఉండి మాత్రమే మీకు జరుగుతున్నటువంటి నష్టాలు పోరాటం చేయాలి తప్ప, మీరు ఇతర మతాలకు పోతే మీ పొజిషన్ కోల్పోతారు, మీ హక్కులు కోల్పోతారు, మీ ఐడెంటిటీ కోల్పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే వివక్ష జరిగితే ఏం చేస్తారు? రెడ్డి చర్చ్, కమ్మ చర్చ్, కాపు చర్చ్ వచ్చిందా లేదా? మన కళ్ళ ముందు చూస్తున్నామా లేదా? మరి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చర్చిల్లో అదే జరుగుతుంది. మరి ఇక్కడ చూపించలేని మీరు సమానత్వము, అక్కడ చూపించలేని సమానత్వము మీరు ఇంకెక్కడ పొందుతారు? మరి అండ్ ఇంకోటి, కులాలు లేని క్రైస్తవ మతంలో కూడా మీరు కులాల పేర్ల ప్రార్థనాలయాలు ఉన్నాయి. అంటే మీరు ఎక్కడైనా సరే ఉన్న చోట నిలబడి పోరాటం చేసుకోవడం నేర్చుకోవాలి తప్ప, మీరు వేరే విధంగా ఎక్కడ మీరు మతం మారినా కూడా వృధా. ఓకే, నేను అన్నది ఏంటంటే ఇతర మతాల గ్రంథాలు కూడా ఆ విధంగా చెప్తున్నాయా లేదనేది నాకు డౌట్. ఒక చిన్న మాట మేడం, చెప్పండి. ఈరోజు హిందూ గ్రంథాల్లో ఎక్కడా కూడా అంటే మత గ్రంథాల్లో
హిందూ ధర్మ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఈ కులం వాళ్ళని మీరు ఇట్లా వివక్ష చూపించాలి, ఈ కులం వాళ్ళని కొట్టాలి, ఇట్లాంటివి ఏమీ లేవు. ఎక్కడ నేను ఆ ఛాలెంజ్. కానీ మీకు అదే బైబుల్ కానీ ఖురాన్ కానీ తీసుకుంటే దేవుడి సృష్టిలోనే బానిస జాతి ఒకటి ఉంటుంది. ఆ బానిస జాతిని యజమాని ఇష్టారాజ్యంగా కొట్టొచ్చు, చంపొచ్చు ఆ బానిసలుగా ఉండేవాళ్ళని. ఇది బైబిల్ చెప్తుంది. ఇకపోతే హిందూ ధర్మంలో కనపడే మూఢనమ్మకాల గురించి ప్రతివాడు పట్టుకుని వస్తాడు పంచలెగ్గట్టుకుని మాట్లాడటానికి. బైబిల్లో ప్రారంభం ఓపెన్ చేయండి, ఫస్ట్ పేజీ ఫస్ట్ లైనే చదవండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, 4వ దినమున సూర్యుడిని చంద్రుడిని 2 పెద్ద జ్యోతులను సృష్టించాడు. పెద్ద జ్యోతిని పగటికి రాజుగా పగలుగా, రాత్రి ఉండే జ్యోతిని రాత్రిపూట వెలుగుని ప్రసరించడం కోసం చంద్రుడిగా సృష్టించాడని చెప్పి చెప్తారు. కానీ ఏ సైంటిస్టు, తలకాయలో గుజ్జున్నోడు తలకాయ మీద బొచ్చున్నోడు ప్రతి సైంటిస్టు మనకు చెప్తాడు ఏమని, సూర్యుడి నుంచి భూమి విడిపోయింది, భూమి ఒక ముక్కగా వచ్చింది ఓకే, అని చెప్తారు. సైంటిఫిక్ పరంగా మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే మనం కూడా హిందూ మతం పరంగా మనం మాట్లాడుకుంటే ఒక కాళీమాత సృష్టించిందని మనం మాట్లాడుతుంటాం జనరల్. లేదండి, ఎక్కడ కూడా మీకు డివోషనల్ గా మనం వెళ్దాం, డివోషనల్ సైన్స్ పరంగా మనం వెళ్ళొద్దు, డివోషనల్ గా మనం వెళ్దాం. డివోషనల్ గా మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనం ఒక నమ్మకంగా తీసుకుంటున్నాం. హిందూ గ్రంథాలు ఒక చిన్న మాట, హిందూ గ్రంథాల్లో ఎక్కడా కూడా భూమి ఎలా ఏర్పడింది అనేది ఎక్కడా లేదండి. సృష్టి ఎలా ఏర్పడింది అనేది మాత్రమే ఉంది. అంటే మానవాళి జీవరాశులు ఎట్లా ఏర్పడింది అనేది మాత్రమే ఉంది. కానీ వీళ్ళ దానిలో భూమి ఏర్పాటు కాడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. నా ఎక్స్ప్లెనేషన్ అన్న రీజనబుల్గా ఉందా అంటే లేదు. సో నేను అడిగేది అది, అంటే ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏముంది అనేది నాకు ఇప్పుడు క్లారిటీ లేదు యాక్చువల్లీ. అంటే క్రిస్టియన్ మతం గ్రంథస్తులు కానీ మన ముస్లిం మత గ్రంథస్తులు కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ ఏం చెప్తున్నాయి? ఫైనల్ రీజన్ ఏంటంటే దేవుణ్ణి చేరుకోవాలి, హెవెన్కి వెళ్ళాలి, ఇవే వింటాం ఎక్కువగా ప్రతి మాటలో కూడా. అంటే మాట వినకపోతే దూషిస్తారు, చేస్తారు, అవన్నీ ఫ్రాంక్లీ ఉందా లేదా, లేకపోతే వీళ్ళు క్లియర్ కట్ గా చంపేయండి అని చెప్పి ఉంది. క్లియర్ కట్ గా ఎవరైతే ఇప్పుడు ఆయా మతాలకు సంబంధించినటువంటి ప్రవక్తలు కానీ దేవుళ్ళు కానీ చెప్పిన వాక్కుకు వ్యతిరేకంగా వస్తే కనుక వాళ్ళని క్లియర్ కట్ గా చంపేయండి అని ఉంది. ఈ రకమైనటువంటి వాదన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణాలు, భగవద్గీతలు దేంట్లో కూడా లేదు, మహాభారతంలో కూడా లేదు. ఒక చిన్న మాట మేడం, ఇలా అంటే ఈ ప్రోగ్రామ్ చాలామంది చూస్తున్నారు, అంటే లైక్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా చూస్తున్నారు. అందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఇలా నా దేవుణ్ణి పూజ చేయకపోతే నన్ను పూజ చేయకపోతే చంపేయండి, లేదంటే నేను చెప్పిన పద్ధతిని అవలంబించకపోతే నరికేయండి. ఇట్లాంటి పద్ధతుల్ని ఉన్మాదం అంటారు, మతోన్మాదం అంటారు. ఎందుకంటే మత గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి మతోన్మాదం అంటారు. సో ఈ మతోన్మాదం అనేది ఎవరి మత గ్రంథాల్లో ఉంది అనేది తేల్చుకోవడానికి ఇద్దరు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళకి తేల్చుకునే, వాళ్ళు హిందూ గ్రంథాల్లో ఉందని నిరూపించే దమ్ము ఉంటే వాళ్ళు రావచ్చు, వాళ్ళ గ్రంథాల్లో ఉందని నిరూపించే దమ్ము మాకుంది. మొన్న అభినందన విషయం తీసుకున్నట్లయితే కూడా ఆ రకంగానే అనుకోవచ్చు. ఈ రోజున భారతదేశంలో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక సిచ్యువేషన్ అనేది కలిసివేసే ఉంటుంది కదా, ఖచ్చితంగా కలిసివేసే ఉంటుంది. మన హిందూ ధర్మం వాళ్ళు కూడా వాళ్ళ మీద కొంచెం పార్షియాలిటీ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది పర్టికులర్గా. ఎందుకంటే మీ వల్ల నేను నష్టపోయాను అంటే 100కి 100% ఖచ్చితంగా ఎంత పైకి మాట్లాడుకున్నా లోపల అనేది ఒక భయం, ఒక ఫీలింగ్, వీళ్ళతో మనకి ఏంటి అన్న ఫీలింగ్లో ఉంటాం. అంటే పర్టికులర్గా ఒక ఖురాన్ కానీ ఒక మత గ్రంథాలు కానీ అలా చెప్పాయా, లేకపోతే వీళ్ళు ప్రలోభ పెట్టారు? ఈ రోజున మనం బైబుల్ పుట్టుక తీసుకుందాం అండి, రామాయణం ఎలా తీసుకున్నాం, బైబుల్ పుట్టుక తీసుకుందాం, అది ఎక్కడి నుంచి అసలు ఆవిర్భవించింది? మేడం ఒక్క విషయం చెప్తాం, మత గ్రంథాల గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాం. మేడం మత గ్రంథాలు ఎప్పుడు కూడా తప్పు కావు. అది బైబుల్ కానివ్వండి, ఖురాన్, నా పర్సెప్షన్లో, లలిత్ భయ్య పర్సెప్షన్ నేను టచ్ చేయను, నా పర్సెప్షన్లో ఏ మత గ్రంథాలు కూడా తప్పు కావు. ఎందుకు తప్పు కావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైబుల్ ఉంది, ఖురాన్ ఉంది, వాళ్ళ భౌగోళిక పరిస్థితుల ప్రకారము ఆ క్రమంలో ఆ సమయంలో వాళ్ళపైన జరిగినటువంటి అరాచకాలకు తగ్గట్టుగాను వాళ్ళ జరిగినటువంటి ఆ పరిస్థితుల ప్రకారము అప్పుడు వచ్చినటువంటి ప్రవక్తలు కానీ, రెవల్యూషనిస్టులు లేదా క్రాంతికారులు కానీ, నా ఉద్దేశంలో యేసు ప్రభువును ఇప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నా పర్సెప్షన్లో మనకు ఒక అల్లూరి సీతారామరాజు ఎట్లాగో, ఒక భగత్ సింగ్ ఎట్లాగో, వాళ్లకు అక్కడ రోమ్ కంట్రీలో ఉన్నటువంటి పీడగ్రస్తులైనటువంటి ప్రజలకు యేసు ప్రభు కూడా ఒక క్రాంతికారుడే నా పర్సెప్షన్లో. ఆయన ఇక్కడ దళితులకు జరుగుతున్నటువంటి అరచకాల విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే పోరాడారో, ఆయన యేసుప్రభు కూడా అక్కడ వాళ్ళ పరిస్థితుల ప్రకారం పోరాడిన వ్యక్తే. వాళ్ళు ఆయన దేవునిగా పిలుచుకుంటారో, క్రాంతికారుడిగా పిలుచుకుంటారో, ఉద్యమకారుడు పిలుచుకుంటారో, వాళ్ళ ఇష్టం. అయితే ఆ పర్సెప్షన్, ఆ పరిస్థితుల కారణంగా వచ్చినటువంటి కొన్ని పరిస్థితులను కోడిఫై చేసి రాయడం జరిగినాయే ఆ యొక్క మత గ్రంథాలు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం. ఇప్పుడు మనకు సిక్కు మతం తీసుకోండి, సిక్కు మతంలోనూ కొత్తగా సిక్కు మతం చెప్పేది ఏమీ ఉండదు. అప్పుడు ఆ ప్రాంతాల్లో ముస్లింల ద్వారా హిందువులపైన జరిగినటువంటి దాడుల్ని తిప్పికొట్టడానికి కోసం వచ్చినటువంటి ఒక ప్రత్యేక మతమే సిక్కు మతం. ఆయా పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నవి వాళ్ళ మతకు సంబంధించినటువంటి రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఎప్పుడు కూడా ఒక సర్దార్జీ దగ్గర
కత్తి పెట్టొచ్చు అని అంటారు. మరి మీరు అదే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీరు కత్తి పెట్టుకొని తిరగండి. నేను లలిత్ భాయ్ కత్తి పెట్టుకొని ఇట్లా పెద్ద టిప్పు సుల్తాన్ కత్తి పెట్టుకొని తిరుగుతూ ఊరుకుంటారా? మీరు పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ వాళ్ళకు ఊరుకుంటారు. ఎందుకు? వాళ్ళ మత గ్రంథాలలో అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పి ఉంది. మత గ్రంథాల్లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అప్పుడు వాళ్ళ ఆత్మరక్షణ కొరకు వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో కాలక్రమేణా అవి మతంగా మారడం జరిగింది. అది ఇస్లాం కానీ, క్రైస్తవం కానీ, సిక్కు ధర్మం కానీ, ఏ ధర్మం కానీ అదే విధంగా మత గ్రంథాలన్నీ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అవి ఆ పరిస్థితుల ప్రకారము, ఆ క్లైమేటిక్ కండిషన్స్, ఆ జోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం వాళ్ళకు సూట్ అవుతాయి తప్ప భారతదేశానికి సూట్ కావు. భారతదేశానికి కూడా ఎందుకు సూట్ కావు అనేది చెప్తాను. భగవద్గీత ఏం చెప్తున్నదండి? భగవద్గీత క్లియర్ కట్ ఉంది. మంచిదైనా కూడా పరాయి మతం మనకొద్దు, ఆచరణలో ఇబ్బంది ఉన్నా కూడా మన మతం మాత్రమే మనం ఫాలో చేద్దామని. అది అందరికీ ఆపాదించబడుతుంది, క్రిస్టియన్స్కి కూడా. నా పర్సెప్షన్లో హిందువులు భారతదేశం నుంచి వెళ్ళి ఇంగ్లాండ్లో కానీ లేదా అమెరికాలో కానీ హిందూయిజం స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ జాగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు బూట్ సూట్ వేస్తున్నారు. ఆల్కహాల్ వాళ్ళ దాంట్లో పెద్దగా కన్సిడర్ చేయరు. మన దాంట్లో మందు తాగితే తప్పని దండించే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ దాంట్లో నాన్ వెజ్ తర్వాత ప్రేయర్స్ అనేవి వాళ్ళ దాంట్లో అది కామన్. ఎందుకంటే అక్కడ ఉన్న చల్లటి క్లైమేట్ కండిషన్స్ తట్టుకోవాలి అంటే వాళ్ళు వాటర్ని తక్కువగా ఆల్కహాల్ ఎక్కువ తెచ్చుకునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ చలి నుంచి ఇది చేయడం కోసం. ఓకే, అలా మనం మాట్లాడుకుంటే చాలా ఉంటుందండి. కానీ భారతదేశము అన్ని దేశాల వాళ్ళు కూడా ఇప్పటికీ భారతదేశం ఆనందంగా బతుకుతుంది అని ప్రతి ఒక్క దేశము మన వైపే చూస్తూ ఉంటాయి. ఇది నిజం ఎంత మాట్లాడుకున్నా. అలాగే ఇప్పుడు బయట దేశ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మీరు అన్నారు ఇంతకు ముందు, బయట దేశం వాళ్ళు వెళ్ళి మనం మాట్లాడితే ఎవరు ఒప్పుకోరండి, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఈరోజు మనం యూఎస్ వెళ్ళి మనం మాట్లాడడం అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారండి? కనీసం మన ఆచరణ కూడా పెట్టడానికి, ఒకరి మీద రుద్దడానికి ఏమాత్రం కూడా. కానీ ఈ రోజు మన భారతదేశంలో లౌకిక దేశం అని చెప్పి ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు తన ఇష్టాలను పంచుకోవచ్చు. కాదండి, ఇక్కడ భారతదేశం లౌకిక దేశము 1976 నుంచి అయిందండి. ఇది నేను గట్టిగా చెప్తున్నాను. భారతదేశం బాగుపడాలంటే ఇంతకుముందు మీరు అడిగినారు కదా, భారతదేశం బాగుపడాలంటే ముందు ఆ సెక్యులర్ అనే పదం తీసేసేయాలి. దాంట్లో నుంచి సెక్యులర్ అనే పదం తీసేసి తర్వాత భారతదేశంని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను ఒరిజినల్గా ఫ్రేమ్ చేసినారో ఆ విధంగా ముందు సెక్యులర్ అనే పదం 42nd అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి దీదెన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ సెక్యులర్ అనే పదం తీసేసి తర్వాత అప్పుడు సమానత్వం గురించి, అన్ని మతాల సమానత్వం గురించి మాట్లాడాలి. అప్పుడు భారతదేశం ఖచ్చితంగా హిందూ సామ్రాజ్యం అనేది ఖచ్చితంగా ఎందుకు రాదో మనం చూస్తాం. మన ధర్మం గురించి చెప్తే మిగతా మతాలకి మనకి ఒక తేడా ఉందండి. మిగతా మతాల వాళ్ళకి బోధనలో ఏముండదు. మన ధర్మంలో ఏం చెప్తారంటే మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవిత్ ఆత్మావత్ సర్వభూతేషు అని చెప్తారు. అంటే పరస్త్రీని తల్లిలా చూడాలి, పరద్రవ్యాన్ని మట్టిలాగా చూడాలి, ఆత్మావత్ సర్వభూతేషు అన్ని జీవుల్లోనూ నీలో ఉన్న ఆత్మే ఉందని చెప్పేసి గుర్తించాలి. అంటే అందరూ మనలాంటి వాళ్ళే, పరాయి వాళ్ళ సొమ్ముకు మనం పాకులాడకూడదు అనేది మనకి నేర్పుతున్నారు. సో మనం కాబట్టి ఎవరిని కూడా నువ్వు ఆ మతం ఎందుకు పాటిస్తున్నావు, నువ్వు ఈ మతం ఎందుకు పాటిస్తున్నావు, నువ్వు నా మతంలోకి వచ్చాను మనం ఫోర్స్ చెయ్యం. ఎందుకంటే మనది కాని వాడిని మన దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పేసి, వాడిని ప్రలోభ పెట్టాలని చెప్పేసి మనం ఆశపడం. పరస్త్రీని అంటే పరధారేషు అంటే వేరే వాళ్ళ యొక్క స్త్రీ, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, వారిని కూడా మన తల్లిలాగా గౌరవించాలని మన సంస్కృతి నేర్పుతుంది. మనం అంటే పరస్పరం వ్యక్తుల్ని గౌరవించాలనే భావంతో మనం ఉంటాం. కానీ వీళ్ళు వచ్చి మీ దేవుళ్ళు సైతాన్లు, మీ విగ్రహాలు భూతాలు ఇదని చెప్పేసి మన కళ్ళ ముందే మనకు చెవులకి వినపడేలాగా మన అవమానిస్తూ మన మార్చాలని చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, ప్రవర్తనలో కానీ బోధనలో కానీ. ఈరోజు భారతీయులకు ఉన్న గొప్ప సంస్కారం అది. ఒక ముఖ్య విషయం అండి, నేను ఇందాక అడిగినట్టు ఇది మరి ఈ అయితే మన హిందూ ధర్మం పైన నాలెడ్జ్ ఎందుకు లేదు అనే విషయం వస్తుంది. మీరు 1197 అంటే 12వ శతాబ్దంలో భారతదేశం మీద జరిగినటువంటి దండయాత్రల తర్వాత వాళ్ళు చేసినటువంటి దురాక్రమణలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో ఆ లిటరేచర్ మొత్తాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ తీసుకొని ఆ లిటరేచర్ మొత్తం తగలబెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి 1197 ఆ ఇయర్ నుంచి కూడా భారతదేశ సాంప్రదాయ సంస్కృతులు, దీంట్లో ఉన్నటువంటి విభిన్న జాతులు, విభిన్న ఆ జీవన విధానాలు, ఆ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ మొత్తం కూడా ఆ రోజు డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి. కాలక్రమేణా మనకు బై గాడ్స్ గ్రేస్ వేదాలు అనేటివి ఓరల్గా ట్రాన్స్ఫర్ అయినాయి చాలా కాలంతో పాటు. కాబట్టి ఆ ఓరల్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇంకా మనం హిందూ ధర్మాన్ని ఇంకా కాపాడుకోగలుగుతున్నాం. నిన్న ఒక పెద్ద ఆయన చెప్పారండి, యాక్చువల్లీ ఒక 500 years బ్యాక్ వరకు బ్రహ్మ సంహిత అనే ఒక పుస్తకం ఉంది, ఒక గ్రంథం మనకు ఉంది అన్న విషయం మనకి ఈ రోజు కూడా తెలియదు. 500 సంవత్సరాల క్రితం ఆ బుక్ బయటకు వచ్చింది. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం నాటి పుస్తకం అది. ఆ గ్రంథం 500 సంవత్సరాల క్రితం తవ్వకాల్లో ఇక్కడ బయటపడింది. అది అట్లాంటి గ్రంథనిధి మనకు ఉంది. దాన్ని మనం చాలా వరకు కోల్పోయాం ఈ ముష్కరుల దాడుల్లో.
విదేశీ శక్తుల దాడుల్లో. ఇంకొక చిన్న మాట మేడం, మీరు చూడండి ఈరోజు అంటే సమయం ఉందా ఒక 2 minutes, మీరు చూడండి కావాలంటే 200-300 ఏళ్ల పాలన ఎక్కడైతే ముస్లిం పాలనలు కానీ క్రైస్తవ పాలన కానీ ఏదైనా న్యూట్రల్ అంటే నార్మల్ దేశాలపైన జరిగితే వాళ్ళకు పూర్తిగా ఇస్లామీకరణనో క్రైస్తవీకరణ జరిగిపోయినాయి. కానీ భారతదేశం పైన 12 అక్కడ ఒక 800 సంవత్సరాలు, ఇక్కడ ఒక బ్రిటిషర్లో ఒక 300 సంవత్సరాల పాలన జరిగిన తర్వాత కూడా ఇంకా హిందువులు మేజర్ పోర్షన్లో ఉన్నారంటే కారణం కేవలం మన మేధాలు, మన 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 మునులు ఋషులు అనేటువంటి ఒక సూపర్ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకు వచ్చినటువంటి ఒక నాలెడ్జ్ మాత్రమే. మీరు ఇంత ముందు కూడా అన్నారు, ఏది మనం కూడా చెప్పుకుంటే కాళీమాతనే అంటే అమ్మవారే భూమిని సృష్టించినారు, అమ్మ అది కూడా మనం ఒక అంటే మన పర్సెప్షన్లో చెప్తాము, డివోషనల్ పర్సెప్షన్ తీసుకుంటే చెప్తాను. 100% కరెక్ట్ అండి. దాన్ని జస్టిఫై చేసే బుక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే మనకు తెలియదు అంతే. మనకు ఎందుకు తెలియదు? మన లిటరేచర్లో లేదు కాబట్టి, మనం చదివే డైలీ లైఫ్ దాంట్లో చదిలేదు కాబట్టి. ఇంకా మెకాల ఎడ్యుకేషన్స్ చదువుతున్నాం. పూర్వం ఇంత ముందుకు ఒక అది కూడా చెప్పినాను నేను, ఇది ఒక డిస్కషన్లో కూడా చెప్పినాను. ముందు మన లిటరేచర్ మార్చాలి. ముందు మన లిటరేచర్ మార్చి మన లిటరేచర్లో మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి నాలెడ్జ్ పెట్టాలి. స్పెషల్ ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి 10th క్లాస్ వరకు. ఎందుకు చదివిస్తారో, దేనికి చదివిస్తారో అది దేనికి పనికిరాదండి. ఉట్టి అది ఫారెన్ కంట్రీస్లో జరిగేటటువంటి ఒక పనికిమాలిన స్టోరీలని చెప్తుంటారు. దాని బదులు ఛత్రపతి శివాజీ చెప్పండి, స్వామి వివేకానంద చెప్పండి, ఇంగ్లీష్లోనే చెప్పండి. ఇంగ్లీష్ వస్తుంది, నాలెడ్జ్ కూడా వస్తుంది. భారతదేశం మీద ఒక నేషనలిజం అనేది కూడా పెరుగుతుంది కదా. అయితే ఇది పక్కన పెడతాం మేడం. డివోషనల్ పర్సెప్షన్ల విషయం తీసుకుంటే బుక్స్ అనేటివి మోటుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినారు, అమ్మవారు సృష్టించినారు అని తప్ప దాంట్లో తప్పేం లేదు. మీరు చూసుకున్నట్టయితే అమ్మవారిని శక్తి స్వరూపిణి అంటారు. అంటే ఎనర్జీకి ఆమె మారు రూపం అంటారు. ఎనర్జీ అనేది తీసుకుంటే మీరు తీసుకున్నట్టయితే మీరు అంటే డీప్ సైన్స్లోకి వెళ్తే ఈ భూమి అనేది ఎనర్జీ కొల్లాయిడ్ అయితే వచ్చినటువంటి స్వరూపమే ఈ భూమి. సో ఆ పర్సెప్షన్లో కూడా దాన్ని జస్టిఫై చేయాలంటే సపరేట్ సెషన్లో పెట్టుకోవాలంటే చెప్పొచ్చు. అది అంటే నేను ఆ విషయంలో ఇంకా అంత నాలెడ్జ్ లేనప్పటికీ కూడా దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. మన సైన్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటే ప్రతిదీ ఎనర్జీ వల్లే మనం ఈ రోజు నీ ఫోన్ అవ్వచ్చు, ఈ పేపర్ అవ్వచ్చు, ప్రతిదీ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ. ఎనర్జీ ఉంది కాబట్టి ఆ పాజిటివ్ నెగిటివ్ ఉండడం వల్లే మనం ఈ రోజు ఇక్కడికి స్టిల్ డిస్కషన్ జరుగుతుంటే కూడా అదే జరుగుతుంది. కానీ మనం డిస్కషన్ చేసుకోవడానికి టైం లేదు. ఫైనల్ గా ఒక లాస్ట్ మాట మేడం, ఇందాక అన్న చెప్పారు ప్రవక్తలు జీసస్ కూడా అంబేద్కర్ లాగా అల్లూరి సీతారామరాజులాగా ఒక ప్రవక్త అని చెప్పారు. కానీ అయితే నేను అడ్మిట్ చేస్తున్నాను, కానీ అందరికంటే యేసుక్రీస్తు కంటే అంబేద్కర్ గారు 1,00,000 రెట్లు గొప్ప ఆయన. 100%. ఎందుకంటే తన జాతిని ఆయన ఉద్ధరించడానికి మార్గం చూపించి వెళ్ళారు. ఆయన జస్ట్ మాటలే చెప్పారు కానీ ఈయన మార్గం చూపించి వెళ్ళారు. అంబేద్కర్ గారు యేసుక్రీస్తు కంటే 1,00,000 రెట్లు గొప్ప ఆయన. ఓకే అండి, ఏదైనా కూడా ఒక పెయిన్ అనుభవించినాకే దాంట్లోంచి వచ్చే వస్తువు చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. ఈ రోజున గోల్డ్ అనేది కూడా అంత వాల్యుబుల్ గా ఉందంటే అది చాలా ఖాళీ ఉన్న తర్వాతే దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే అంబేద్కర్ అవ్వచ్చు, పెద్ద వాళ్ళు మనకి సైంటిఫిక్ గా రీజనబుల్ గా మనకి శరీర పరంగా మనం చూసుకుంటే ఒక మనిషి కనిపిస్తుంది, వీళ్ళందరూ నిదర్శనం. బట్ దీన్ని ఇంకా రాజకీయ పరంగానో లేదా వేరే కోణంలో చూసో లేదంటే డబ్బు కోసమో లేకపోతే స్వార్థం కోసమో ఇవన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి. దీని గురించి మనం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ మత మార్పిడి మరణం కార్యక్రమం. మరో ఎపిసోడ్